చేసినట్టయితే డబుల్ ద వేజెస్ ఇచ్చేటువంటి ప్రొవిజన్ ఉండే. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 12 అవర్స్ గినగా 12 అవర్స్ వీక్లీ 48 అవర్స్కి దాన్ని ఇచ్చేసినా కానీ 12 అవర్స్ గినంగా పనిచేసినట్టయితే నిజంగా కూడా రాబోయేటువంటి రోజు ఓటీ గినంగా చేసినట్టయితే డబుల్ ద వేజెస్ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఏదైతుందో ఉండేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ కోడ్స్ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మీద తీసుకొచ్చినటువంటి కోడ్స్ ఏదైతుందో కార్మిక వర్గానికి ఏదైతుందో అన్ని రకాలుగా నష్టం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని పెద్ద ఎత్తున ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఫామ్ లాస్ని ఏదైతుందో ఏ రకంగా అయితే ప్రతిఘటించారో ఈ లేబర్ కోడ్స్ని ఏదైతుందో దీన్ని ప్రతిఘటించేటువంటి క్రమంలో ఏడో జాగాలో కొంచెం వెనుకబడి ఉన్నాము. ఇదే పరిస్థితి కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్గా ఏదైతుందో రాబోయేటువంటి రోజుల్లో కార్మిక వర్గానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. అందుకే ఏతుందో రాబోయేటువంటి రోజుల్లో ఓ సమిష్టి పోరాటాన్ని ఏతుందో నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మేము ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు ఏదైతుందో ఈసీఐలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా నేను చూస్తున్నా దాదాపు 3 నుంచి 4 వేల మంది పనిచేస్తున్నటువంటి ఈసీఐ లాంటి ఒక ఆర్గనైజ్ సెక్టర్లో ఏదైతుందో ఇవాళ కార్మికులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఈఎస్ఐ రానటువంటి పరిస్థితి ఏదైతుందో. ఎందుకంటే ఈఎస్ఐకి సంబంధించినటువంటి లిమిట్స్ ఏదైతుందో 21,000 పెట్టినరు. ఈ రోజు ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ మినిమం వేజెస్ ఏతుందో 21,000 క్రాస్ అయినటువంటి పరిస్థితి. అందులో స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏతుందో ఈఎస్ఐ కవరేజ్కి దూరమైనరు. అదేవిధంగా సెమీ స్కిల్డ్ వేజెస్ తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి దూరమైనటువంటి పరిస్థితి. సో నేను మీ అందరినీ అప్పీల్ చేసేది ఏంటంటే మనమందరం దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక మంచి సమిష్టి పోరాటాన్ని మనం నిర్మించేసి దీన్ని కార్మిక వర్గానికి అనుకూలంగా దీంట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు మనం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ విజయ్. తర్వాత ఇప్పుడు మిగతా పబ్లిక్ సెక్టర్ అయిపోయింది, ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వివిధ రంగాలను కూడా టచ్ చేస్తూ మనం మాట్లాడించుకోవాలి. ఎందుకంటే ఏ రంగాల్లో ఎవరికి ఇంపాక్ట్ అనేది టైం కూడా ముఖ్యమైనది ఇక్కడ. ఇప్పుడు పెన్నార్ స్టీల్ నుంచి లక్ష్మారెడ్డి గారు ప్రైవేట్ పరిశ్రమలు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అందరికీ నమస్కారం. నేను ఈ 4 లేబర్ కోడ్స్ విషయంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినందుకు రామవన్న గారికి మరియు పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇదివరకు మనకు ఈ లేబర్ కోడ్స్ విషయంలో ఇదివరకే మనం ధర్నాలు చేయడం జరిగింది. దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అనేది జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ మీద. కానీ ఇప్పుడు మనకు ఈ 8 గంటల పని దినాన్ని 12 గంటలు చేయడం వల్ల చాలా తీవ్రమైన సమస్యలకు లోనవుతారు కార్మికులందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 8 గంటల్లోనే వాతావరణ పరిస్థితులు మార్పుల వల్ల ఆ 8 గంటల్లోనే చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. 12 గంటలు చేయడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనైపోయి చాలా ఆరోగ్య సమస్యలకు గురవుతారు. ఇది కార్మికులందరికీ కూడా చాలా తీవ్రమైన సమస్య. 12 గంటల విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన బీఆర్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకించడానికి మా అందరి తరఫున కూడా మేము మీకు మద్దతు తెలుపుతామన్నా. దీని విషయంలో మీరు ఎంత ముందడుగు పోయినా మీ అందరం సమిష్టిగా మేము ఉంటామని మీకు తెలియజేసుకున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ లక్ష్మారెడ్డి. ఇప్పుడు శంకర్ రెడ్డి బీపీఎల్ భద్రాచలం పేపర్ బోర్డ్ లిమిటెడ్. అందరికీ నమస్కారం. నా పేరు శంకర్ రెడ్డి, ఐటీసీ భద్రాచలం యూనిట్ నుంచి వచ్చాను. ఇది 4 లేబర్ కోడ్లు అన్నది ముఖ్యంగా ఏదైతే కార్మికులకు అన్యాయం జరుగుతూ కార్మికుల పక్షాన నిలబడి మాట్లాడి పోరాడేటటువంటి నాయకులు యూనియన్స్ ఉనికే లేకుండా చేసేటటువంటి 4 లేబర్ కోడ్లు, వీటి వల్ల కార్మికులకి కాదు కదా, మెయిన్గా ఏదైతే ఇండస్ట్రీస్ లిస్టుకి ఇచ్చేటటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం అదానీ అంబానీలకి మేలు చేయటం కోసం చేస్తున్నటువంటి పరిస్థితిగా మనందరికీ కనిపిస్తూనే ఉంది. కార్మికులు చట్టాలు 29 కార్మిక చట్టాలు అన్నది ఒక్కొక్క కార్మిక సంక్షేమానికి సంబంధించినవి రావడానికి ఎన్ని కార్మికులు ప్రాణ త్యాగాలు చేస్తే ఆ చట్టాలు వచ్చాయి. ఒక్కొక్క చట్టానికి సంబంధించి ఒక్కొక్క చాలా సుదీర్ఘంగా చర్చలు జరిపి దానికి తయారు చేసినటువంటి చట్టాలని సింపుల్గా కేవలం 4 కోడ్లుగా చేసి ఒక శక్తి నీతి అని చెప్పేసి వాళ్ళు చేసిన దాంట్లో ఏమాత్రం కూడా కార్మికులకి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఇదే విధంగా ఇంతకుముందు కరోనా టైంలో మన ఏదైతే వ్యవసాయం సంబంధించినటువంటి కార్మిక చట్టాలను నల్ల చట్టాలు తీసుకొచ్చిందో వాటికి రైతులందరూ కూడా వ్యతిరేకించి ఢిల్లీలో సంవత్సరం పాటు
దాన్ని వ్యతిరేకిస్తే అన్ని రాజకీయ పార్టీలు కలిసి వాటికి సపోర్ట్ చేయడం వల్ల వాటిని వెనక్కి తీసుకుంది. అదేవిధంగా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్ల విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా సమిష్టిగా కలిసి చేసినట్లయితే ఈ కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కిపోయేటటువంటి పరిస్థితి ఉంది. దానికి ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ బీఆర్టీయూ కూడా ముందుండి మనం కనుక దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిరసనలు ఆందోళనలు కనుక మన పార్టీ తరఫున చేసి మనం తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణ సాధించుకున్నటువంటి స్ఫూర్తి ప్రతి ఒక్క కార్మికుల్లో కూడా ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని మన పార్టీ కేటీఆర్ గారు ముందుండి దీన్ని నడిపిస్తే అందరు కార్మికులు కూడా మద్దతుతో మనకు వస్తుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా మనం ఈ కార్మికులందరికీ మేలు చేయడానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ శంకర్. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ నుంచి రవీందర్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడమ్మా. సభకు నమస్కారము. వచ్చిన అతిథులకు మరియు ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ నమస్కారాలు. సో గతంలో ఎన్ని కొట్లాడి తెచ్చుకున్న పరిస్థితుల్లో ఉన్న మన లేబర్ కోడ్స్ అన్నిటిని కూడా 4 విధాలుగా చేసేసి అద్భుతమైన చాలా ఇండస్ట్రీస్ మన తెలంగాణలో ఉన్నాయి. సో పర్సనల్గా సార్ కేటీఆర్ సార్ గారు నాకు చాలా ఇష్టము. అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడి ఇతర దేశాలకు వెళ్ళి చాలా గొప్ప ప్రగతిని సాధిస్తుంది. మన తెలంగాణ ప్రజలకు మంచి మేలు జరుగుతుంది అని ఉద్దేశించి తెచ్చిన ఫ్యాక్టరీస్ అన్నీ తెలంగాణ ప్రజలకు అది సంపూర్ణమైన ప్రగతిని సాధించలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ కార్మికులు నాయకులు గతంలో పనిచేసి కార్మికులు అందరూ పర్మనెంట్ అయిన నాయకులను ప్రస్తుతం తొలగించుకుంటా చాలా ఫ్యాక్టరీస్ ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగులందరినీ తొలగించుకుంటా తాత్కాలికంగా వారిని పనిచేసుకున్న 1-2 సంవత్సరాలు వారిని ఉపయోగించుకొని మళ్ళీ పంపించే ప్రయత్నాలు చేస్తుంది. ఇటువంటి పరిస్థితి